హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ఇటీవల వెళ్ళిన మేము నైనిటాల్ టూర్ గురించి చెప్పబోతున్నాను. మేము ఢిల్లీ నుంచి నైనిటాల్ వెళ్ళాము. నైనిటాల్కి వెళ్ళే ముందు ఢిల్లీ నుంచి కాలాదుంగి అనే ప్లేస్ వరకు బస్సెస్ వెళ్తాయి. అక్కడ నుండి మనకి ఇక్కడ ఫోర్ వీలర్స్ లైక్ సఫారీ, ఏరిత్రిగా అలాంటి ఫోర్ వీలర్స్ మనం హైర్ చేసుకొని కాలాదుంగి నుంచి మనం నైనిటాల్ వెళ్ళాలి. ఆల్మోస్ట్ ఇది ఒక 30 కిలోమీటర్ డిస్టెన్స్ కొండల మధ్య నుంచి వెళ్ళాల్సి వస్తుంది. రోడ్ వెరీ నేరోగా ఉంటుంది. హార్డ్లీ ఆపోజిట్ వెహికల్ అండ్ మన వెహికల్ మాత్రమే పడుతుంది. సో వీ స్టార్టెడ్ ఫ్రమ్ ద కాలదుంగి ద ప్లేస్ అండ్ వీ హ్యావ్ స్టార్టెడ్ అవర్ జర్నీ అండ్ వీ ఆర్ మూవింగ్. సో మేము అలా వెళ్తుంటే మీరు చూస్తున్నారు ద కొండలు, రోడ్ ఎలా ఉందో కూడా చూస్తున్నారు. అలా వెళ్తుంటే స్వచ్ఛమైన కొండలు, ఇదంతా పార్ట్ ఆఫ్ హిమాలయాస్ యాక్చువల్లీ. చూడండి, ఒక 3 రోజుల ముందు మాకు హెయిల్ స్టార్మ్ పడిందంట. హెయిల్ స్టార్మ్తో పాటు అక్కడున్న చలికి హెయిల్ స్టార్మ్ ఇంతవరకు కరగకుండా అలాగే ఉంది. సో ఆ కొండలన్నీ మంచుతో కప్పబడి రిఫ్లెక్ట్ అవుతున్నాయి చూడండి. అలా చూస్తుంటే ఇంకొంచెం అలాగే ముందుకెళ్తుంటే ఇంకా మనం మంచు కొండలు చూడొచ్చు. మంచంతా పేరుకుపోయి ఉంది రోడ్లపైన చూడండి. ఇదంతా నైనిటాల్ వెళ్ళే దారిలో మాకు కనిపించింది. ఇలా అందరూ ఆడ వెహికల్స్ ఆపి మరీ ఎంజాయ్ చేస్తున్నారు. మాకు టైం లేకుండా మేము ముందుకు సాగిపోయాము అలాగే. సో అలా వెళ్తుంటే మీరు చూస్తున్నారు, ఇంకా కప్పబడిన మంచు రోడ్డుకు ఇరువైపులా అలాగే కనిపిస్తుంది. బట్ ఇది వెరీ నైస్ టూర్. చాలా అందమైన వ్యూ మేము ఎంజాయ్ చేసాము. ఎందుకంటే ఈ నైనిటాల్ ఈ పీక్స్ అన్నీ పార్ట్ ఆఫ్ హిమాలయాస్ ఓన్లీ. మేము వెళ్తున్న ఈ పీక్ని చైనా పీక్ అంటారంట. ఓకే, చూడండి ఆ మంచు అలాగే ఎంత ఆహ్లాదకరంగా కనిపిస్తుందో మనకు. ఇలా మనం చాలా ఈ నైనిటాల్ టూర్ను ఎంజాయ్ చేసాము. అలాగే ఇట్లాంటి స్మాల్ వెహికల్స్లో మాత్రమే వెళ్ళగలము. ద టర్న్స్ చూస్తుంటే చాలా డేంజర్గా ఉంటుంది. ఎక్స్పర్ట్ డ్రైవర్స్ మాత్రమే నడపగలరు. చూడండి, మేము రీచ్ అయ్యాము. నైనిటాల్ నుంచి కొంచెం ముందుకెళ్తే మాకు ఒక 20 కిలోమీటర్స్లో పంగోట్ అనే ప్లేస్లో, ఇట్ ఈస్ అ బర్డ్ శాంక్చురీ. ఆ ప్లేస్లో మాకు కాటేజీ బుక్ చేసుకున్నాము. ఆ కాటేజీ చాలా అందంగా ఉంది. కంప్లీట్ ఫారెన్ లుక్ ఉంది. మొత్తం వుడెన్ మెటీరియల్స్తో వాళ్ళు కన్స్ట్రక్ట్ చేశారు ఈచ్ అండ్ ఎవ్రీ రూము. అండ్ ఫెసిలిటీస్ యాజ్ యూజువల్ సేమ్ లైక్ మనకు సిటీలో ఉన్నట్టుగానే ఇచ్చారు లోపల. చూస్తుంటే ఆ కొండల మధ్యలో కాటేజ్ వాళ్ళు అరేంజ్ చేశారు. అక్కడ మాతో వచ్చిన వాళ్ళందరూ ఎలా ఎంజాయ్ చేస్తున్నారో చూడండి. మీరు యూ కెన్ సీ దట్ అదంతా కొండల మధ్యలో మాకున్న కాటేజ్, మేము బస చేసిన కాటేజ్. వాళ్ళే ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తారు మనం బుక్ చేసుకుంటే. అలాగే మనకు స్మాల్ ట్రెక్కింగ్ ప్లేసెస్ కూడా ఉన్నాయి దగ్గరలో. ఇదంతా బర్డ్ శాంక్చురీ, పంగోట్ బర్డ్ శాంక్చురీ అంటారట. చుట్టుపక్కన డిఫరెంట్ బర్డ్స్ వచ్చాయి. మనం ఏంటంటే కొంచెం చెట్ల వంటి అలా 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 వెళ్ళి చూస్తుంటే మనకు రకరకాలైన బర్డ్స్ కూడా మనకు ఫైండ్ అవుట్ చేయొచ్చు. మేము చాలా రోజుల తర్వాత డిఫరెంట్ బర్డ్స్ వాయిస్ మేము ఎంజాయ్ చేసాము ఇక్కడ. చూడండి, అదంతా మా కాటేజ్ ఉన్న ప్లేస్. ఆ కాటేజ్ కూడా కొండల మధ్యలో డౌన్, అప్ అండ్ డౌన్ చాలా బాగుంది. చూస్తున్నారు మీరు అక్కడ. కాటేజ్ వాళ్ళ వర్కర్స్ ఉన్న హోమ్ అది. అలాగే ఆ కాటేజ్ నుంచి మళ్ళీ మేము ట్రావెల్ చేసాము. అది మీరు ఇప్పటిదాకా చూసిన ప్లేస్ మేము ఎర్లీ మార్నింగ్ తీసాము. అక్కడ నుండి మేము త్రూ ద నైనిటాల్ మేము ఏరీస్ అని ఒక టెలిస్కోప్ సెంటర్, ఓకే, ఒక రీసెర్చ్ సెంటర్ మేము వెళ్ళాము. అది చాలా ఎత్తులో ఉంది. ఎందుకంటే టెలిస్కోప్స్ ఆస్ట్రానమికల్ పార్టికల్స్ని అబ్జర్వ్ చేయడం కోసము, ఆస్ట్రానమికల్ ఆబ్జెక్ట్స్ని అబ్జర్వ్ చేయడం కోసము వాటిని ఎత్తైన ప్లేస్లో మాత్రమే కడతారంట. సో మేము అక్కడికి వెళ్ళడానికి మళ్ళీ నైనిటాల్కి వెళ్ళాల్సి వచ్చింది. త్రూ ద నైనిటాల్ మేము ఏరీస్ అనే ప్లేస్కు వెళ్తున్నాము. ఇప్పుడు వెళ్తుంటే మేమున్న చైనా పీక్ నుంచి వెళ్తుంటే మా వెహికల్ డ్రైవర్ అన్నీ చెప్తూ వెళ్ళాడు. అండ్ మధ్యలో మాకు ఈ వ్యూస్ గురించి చెప్తూ వెళ్ళాడు. ఇది మేమున్న చైనా పీక్ నుంచి మాకు హిమాలయన్ వ్యూ అంటే మామూలుగా మనకు అందరికీ ఏంటి ఉంటుంది మైండ్లో, హిమాలయన్ మొత్తం మంచుతో కప్పబడి ఉంది. అఫ్కోర్స్ మంచు ఉంది, కాకపోతే ఇంకా డెప్త్ ఆఫ్ హిమాలయాస్, ఇంకొంచెం లోపలికి వెళ్తే హిమాలయాస్ ఎలా ఉంటాయో ఆ హిమాలయన్ వ్యూ ఇక్కడ నుండి ఈ చైనా పీక్ నుంచి మనం ఆ వ్యూను ఎంజాయ్ చేయొచ్చు.
ఇప్పుడు చూస్తుంటే మనకు ఇదే వీడియోలో ముందు ముందు మనకు కనిపిస్తుంది మధ్యలో. ఈలోపు మధ్యలో చెట్లు, ఇట్లాంటి చెట్లు మనకు సదర్న్ రీజియన్లో కనిపిస్తాయి. లైక్ మనం ఊటీ సైడ్ వెళ్తూ ఉంటే కొండల మధ్యలో. బట్ మనకు చిన్నప్పుడు మనం చదువుకున్నట్టున్నాము కాశ్మీర దర్శనం అనే లెసన్ 7th క్లాస్లో. అందులో దేవదారు వృక్షాలు అని అప్పుడు ఒక రచయిత వివరించింది. నాకు గుర్తుండి నేను 7th క్లాస్లో చదువుకున్నది అది. కాశ్మీర దర్శనంలో అన్నీ అలాగే నిటారుగా పెరిగిన వృక్షాలు మాత్రమే కనిపిస్తున్నాయి. మీకు ఎక్కడ మనకు నీమ్ ట్రీ లాంటివి, మన వేప చెట్లు లాంటివి ఎక్కడ కనిపించవు ఇక్కడ. ఎందుకంటే అవి బలంగా పాతుకుపోయి ఒక ఫ్లాట్ ప్లేస్ కావాలి దానికి. కానీ ఇక్కడ చూడండి ఆ చెట్లు డెప్త్ వరకు అలాగే ఉన్నాయి. మధ్య మధ్యలో డిఫరెంట్ హైబిస్కస్ జాతికి చెందిన ఫ్లవర్స్ కూడా ఉన్నాయి. చాలా ఎంజాయ్ చేసాం నేచరు. ఇదే పంగోట్లో ఇక్కడ నుండి మేము కొంచెం డెప్త్గా వెళ్ళి ఒక చిన్న శివుని గుడికి కూడా వెళ్ళాము. అది శివరాత్రి రోజున. చూడండి వ్యూస్ మీరు చూస్తుంటే అది చైనా వ్యూ నుంచి హిమాలయన్ వ్యూ అంటారు దాన్ని. మంచు మేఘాలలాగా అనిపిస్తున్నదంతా యాక్చువల్లీ మేఘాలు కాదు, దట్ ఈజ్ అ హిమాలయన్ వ్యూ యాక్చువల్లీ. మీరు చూడొచ్చు క్లియర్గా బార్డర్, వైట్ బార్డర్ ఇట్లా కనిపిస్తుంది చూసారా, అది హిమాలయన్ వ్యూ. అవన్నీ హిమాలయాస్ అంట. దానికోసం ఆ ఎంటైర్ జర్నీలో దిస్ ఈజ్ అ వ్యూ సో మచ్ ఇంట్రెస్టింగ్ యాక్చువల్లీ. ఆగి చూస్తే ఇంకా బాగుండేది అనిపించింది. కాకపోతే మాకు సమయం లేకపోవడం వల్ల మేము ముందుకు సాగిపోవాల్సి వచ్చింది. కానీ ఆ వ్యూ మాత్రం చాలా వరకు మేము ట్రై చేసాము ఈ కెమెరాలో బంధించడానికి మ్యాక్సిమం. బట్ ఆఫ్కోర్స్ మంచి కెమెరా అయితే ఇంకా చాలా బాగా బంధించేవాళ్ళమేమో. చూడొచ్చు మరి అదే వ్యూను ఇంకా కంటిన్యూ అవుతుంది. అంటే ఎక్కడెక్కడ టర్న్స్ ఉన్నాయో ఆ టర్న్స్ దగ్గర మంచిగా వ్యూ కనిపించింది. ఈ ఒక ఎత్తైన టర్న్లో మాత్రం చాలామంది అక్కడ ఆగిపోయి టెలిస్కోప్స్ పెట్టి మరీ చూస్తున్నారు చిన్న ఈ వ్యూను. అది కూడా ఒక మంచి బిజినెస్ ఉంది ఇక్కడ వాళ్ళకి. ఆ వ్యూ చూపించడం కోసం కూడా వాళ్ళు టెలిస్కోప్స్ అరేంజ్ చేసి అక్కడ వెయిట్ చేస్తున్నారు. బట్ ఎట్ ద సేమ్ టైం దట్ ఈస్ ద రిస్కీ బిజినెస్. ఎందుకంటే ఇదంతా ఇక్కడ లెపర్డ్స్ అండ్ అదర్ ఎనిమల్స్, వైల్డ్ ఎనిమల్స్ కూడా ఉంటాయి. అందుకని వెరీ డేంజరస్. ఇక్కడ మనం వేరే పెద్ద వెహికల్స్ చూసినది ఏమి ఉండదు, అన్ని చిన్న వెహికల్సే. ఈ ఏరియాలో ఆల్టో, మారుతి లాంటి వెహికల్స్ అయితే మంచిగా వర్కౌట్ అవుతాయి మూవ్ అవడానికి కొండల మధ్యలో. కాకపోతే ఎక్కడ మళ్ళీ మధ్యలో పెట్రోల్ బంకులు కూడా కనిపించవు, అదొక టెన్షన్ అంటిల్ మళ్ళీ మనం నైనిటాల్కి వెళ్ళి అక్కడ చూస్తే తప్ప. బట్ జర్నీ మాత్రం సో ఎగ్జర్షన్. ఎందుకంటే కొండల మధ్యలో వెళ్తున్నాం కాబట్టి, అతి ఎత్తైన పీక్స్కి వెళ్తున్నాం కాబట్టి మన బాడీలో వేరియేషన్స్ వస్తూ ఉంటాయి. అండ్ ఎవరికైనా మోషన్ సిక్నెస్ ఉంటే అది ఇంకా ప్రాబ్లమేటిక్. ఇప్పటిదాకా చెప్పిన వ్యూ ఇదే, టెలిస్కోప్స్ పెట్టి మరీ చూస్తున్నారని చెప్పాను కదా, అదే వ్యూ. ఈ వ్యూ కోసం వెళ్ళాలి ఇక్కడికి. ఇది ఒకటి ఎంటైర్ సో మచ్ ఇంట్రెస్టింగ్ వ్యూ నాకైతే. ఇలా వెళ్తుంటే మధ్యలో నైనిటాల్ వస్తుందని చెప్పాను కదా. చూడండి మాకు నైనిటాల్ పక్కకు లేక్ ఉంటుంది. నైనిటాల్కి హైలైట్ ఈ లేకే. అందుకని నైనిటాల్ను లేక్ వ్యూ సిటీ అంటారు ఇన్ ద ఇండియా. లేక్ వ్యూ సిటీ ఆఫ్ ఇండియా అంటే నైనిటాలే అని చెప్తారు. ఆ వ్యూ ఇప్పుడు నైట్ టైంలో హైట్ నుంచి చూస్తే ఇంకా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. చూడండి ఆ లేక్ ఎలా ఉందో. ఆ లేక్ పక్కకు లీనియర్గా పక్కకు నైనిటాల్ సిటీ కొండలపైన ఇట్లా అరేంజ్ చేసి ఉంటుంది. ఓకే, అది ఆ వ్యూ ఇంకా బాగుంటుంది. నైట్ టైం లైట్స్లో చూస్తుంటే మాత్రం ఇంకా చాలా ఎంజాయ్ చేయొచ్చు మీరు ఆ వ్యూను. ఇలా అందరి ఇన్లో ఒక దెర్ ఇస్ కొండల మధ్యలో ఉంది కాబట్టి ఎక్కడ ఫ్లాట్ ప్లేస్ అనేది మనకు ఉండదు. సో ఆబ్వియస్గా జర్నీ కూడా హెక్టికే ఈ కొండల మధ్యలో. కాకపోతే ఏంటంటే కొంచెం బ్యాలెన్స్గా వెళ్ళాలి. మాట్లాడుతూ వెళ్తుంటే తల తిరగడం లాంటివి అట్లాంటివి ఏం జరగవు. చూడండి ఆ సిటీ అంతా ఎలా అరేంజ్ చేసి ఉందో. అలాంటి వృక్షాల మధ్యలో కొండల మధ్యలో అప్ అండ్ డౌన్ లాగా ఇండ్లన్నీ అరేంజ్ చేసి ఉన్నాయి చూడండి క్రమ పద్ధతిలో. నైట్ టైంలో ఆగి చూస్తే మాత్రం లైట్స్ అన్నీ అప్ అండ్ డౌన్ ఇలా కనిపిస్తూ ఉంటాయి వెరీ బ్యూటిఫుల్గా. ఇదంతా పక్కకు లీనియర్ ఒక లేక్ ఉంటుంది. ఆ లేక్ పక్కకే నైనాదేవి అనే శక్తిపీఠం ఉంటుంది. ఈ నైనిటాల్ సిటీకి పేరు అమ్మవారి పేరు పైనే వచ్చిందంట. అది ఈ నైనాదేవి అమ్మవారు అని అంటారు. సో అందుకని ఈ సిటీని నైనిటాల్ అని అంటాము మనం ఇది చూడొచ్చు. నైనిటాల్ సిటీ చూస్తున్నారు మీరు ఇప్పుడు క్లియర్గా ఎంత సుందరంగా ఉందో. సో ఇలా నైనిటాల్ వ్యూ ఇంకా
నైనిటాల్లో మేము చూడాల్సినవి చూడలేదు, ఎందుకంటే మా మెయిన్ ఎయిమ్ మా వర్క్ వేరే కాబట్టి యాజ్ పర్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ మేము వెళ్ళిపోయాము. సో ఇన్ ద మిడిల్ ఆఫ్ ద జర్నీ మేము ఇవన్నీ క్యాచ్ చేసాము. దిస్ ఈజ్ అ లేక్. ఇప్పటిదాకా నేను చెప్తున్న లేక్ ఇదే. ఎంత సుందరంగా ఉందో. మాకు బోటింగ్ కూడా ఉంది ఇందులో. హాయిగా బోటింగ్ ఎంజాయ్ చేయొచ్చు. మీకు ఈ నైనిటాల్ సిటీ తిరగడానికి అక్కడ బైసికల్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు, బైక్స్ కూడా ఉంటాయి, కాకపోతే అవన్నీ రెంట్కి ఇస్తారంట. చూడండి బోట్స్లో కపుల్స్ అందరూ ఎలా